వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి సీనియర్ హోమ్ ఫిజిషియన్ డాక్టర్ హేమంత్ గారు. సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం వచ్చిందంటే కానీ మలబద్ధక సమస్య కంపల్సరీ అంటే అనేక రకాల వ్యాధులను పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, రాకుండా చూసుకోవాలంటే ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎందుకు వేరే డిసీజులకు మూల కారణం అవుతుంది? కాన్స్టిపేషన్ అంటే ముందు మనం దాని గురించి మాట్లాడితే అండి, సో డైలీ మోషన్‌కి వెళ్ళలేకపోవటం. అంటే మలం అనేది రెగ్యులర్‌గా వెళ్ళకపోవటం అనేది జరుగుతుంది. లేదా రెగ్యులర్‌గా వెళ్ళినా హార్డ్‌గా వెళ్ళటం అనేది జరుగుతుంది. మనం ఏదైనా ఆహార పదార్థం మనం తీసుకుంటే అది పొట్టలో డైజెస్ట్ అయిపోయి పేగుల ద్వారా దానిలో పెరిస్టాల్టిక్ బowel మూవ్‌మెంట్స్ అంటారు. అంటే పేగుల్లో కదలికలు. ఓకే. ఆ కదలికలు అయిన తర్వాత మనం తీసుకున్న ఆహారం కావాల్సినంత వైటమిన్స్, మినరల్స్ అన్నీ అబ్జర్వ్ అయిపోయి, సో ఆ పేగుల కదలికల ద్వారా జరిగి సో మల విసర్జన జరుగుతూ ఉండేది. ఓకే. కాన్స్టిపేషన్ అంటే ఏంటి? ఈ మల విసర్జన జరగదు. అంటే ఎక్కడికి వెళ్ళాల్సిన మోషన్ అనేది వెళ్లకుండా ఉంటారు. లేదా 3 డేస్‌కి 4 డేస్‌కి వెళ్తూ ఉంటారు. లేదా మోషన్ హార్డ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మోషన్ మీరు వెళ్ళలేదు, హార్డ్ అవుతుంది. సో బాడీలో అనేది వేస్ట్ ప్రొడక్ట్స్ అనేది స్టోరేజ్ అయిపోతూ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది? సో గ్యాస్ట్రిక్ కంప్లైంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అలాగే మోషన్ కడుపులో ఉండిపోతుంది. పేగుల్లో అలా అయిపోతుంది. కాన్స్టిపేషన్ ఒక్కటి ఉండే అండి, మిగతా అన్ని హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేస్తుంటాయి. ఎప్పుడైతే మనం ఆహార పదార్థాలను తీసుకుంటామో అది బాడీలో డైజెస్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే నోటి నుంచి ఆహార పదార్థాలు తీసుకుంటామో అది డైజెస్ట్ అయ్యి పేగుల్లో కదలికలు వస్తూ ఉంటాయి. పేగుల్లోని న్యాచురల్ పెరిస్టాల్టిక్ మూమెంట్ ఉంటాయి. అంటే బొవెల్ మూమెంట్స్ పేగుల కదలికలు న్యాచురల్గా ఉంటూ ఉంటాయి. ఆ కదలికలు ఉండటం వల్ల సో ఫుడ్ తీసుకున్నవి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ అన్నీ అబ్జర్వ్ అయిపోయి సో మలం ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కాన్స్టిపేషన్ ఎప్పుడు డెవలప్ అవుతుంది? సో కావాల్సినంత ఫైబర్ ఫుడ్ లేకపోయినా పేగులు పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటే బొవెల్ మూమెంట్స్ అంటే పేగులు కదలికలు సరిగ్గా లేకపోయినా మోషన్ అనేది వెళ్ళకపోవటం జరుగుతుంది. హార్డ్గా వెళ్ళటం లేదా 2-3 రోజులకు ఒకసారి వెళ్ళటం అనేది జరుగుతుంది. అదే సార్, ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడాలంటే గట్‌ని ఎంతవరకు మనం కాపాడుకోవాలి? ఏదన్నా డిసీజ్ గురించి మనం చూస్తే అంటే గట్ హెల్త్ అనేది మేజర్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే గట్ హెల్త్ బాగుంటుందో ఏ రకమైన డిసీజులు మన బాడీకి రాకుండా ఉంటాయి. సో మేజర్గా మనం మాట్లాడుకుందాం. సో గట్ హెల్త్ హ్యాపీగా ఉంచాలంటే ఏం చేయాలా? ఫస్ట్ థింగ్ ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటుంటామో గట్ హెల్త్ అనేది చాలా వరకు బెటర్గా ఉంటుంది. అంటే మన వాడుక భాషలో మనం చెప్పుకుంటే ఒక బౌల్లో వాటర్ ఉన్నాయి. సో వాటర్ ఉండగానే ఒక స్పాంజ్ మనం వేస్తాం. స్పాంజ్ వేయగానే ఏం చేస్తుంది? నీళ్ళు మొత్తం లాగేసుకుంటాం. సో అలాగే మన బాడీలో ఫైబర్ ఫుడ్ ఎక్కువగా ఉంటే సో పేగుల కదలికలు, సో ఒకటే చెప్తున్నానండి, స్మూత్ ఫ్రిక్షన్ లేకుండా ఉండాలి. సో పేగుల కదలికలో మోషన్ ఫ్రీగా వెళ్ళాలి. ఫ్రిక్షన్ లేకుండా ఉండాలంటే ఏమవ్వాలి? తేమగా ఉండాలి. సో దానికి హెల్ప్ఫుల్గా చేసేదే ఫైబర్ ఫుడ్. సో ప్రతి మనిషిలో ఒక 30 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది డైలీ కావాల్తూ ఉంటుంది. సో ఫైబర్ ఫుడ్, సో ప్రోబయోటిక్ ఫుడ్స్ అంటే కర్డ్ అని, బటర్ మిల్క్ అని, నేచర్ ఫెర్మెంటెడ్ ఫుడ్ అంటే ఏముందంటే ఇప్పుడు దోశ బటర్ కానీ, ఇడ్లీ బటర్ కానీ 1 డేస్ 2 డేస్ ఉంచుతుంటారు. సో ఎప్పుడైతే న్యాచురల్గా ఫర్మెంటెడ్ అవుతుందో లాక్టోబాసిల్లస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఇవి ప్రోబయోటిక్, ప్రీబయోటిక్, అనదర్ థింగ్ ఫైబర్ అనేది గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సార్, ఒకవేళ ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్‌ని నెగ్లెక్ట్ చేశారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది? ఎప్పుడైతే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నెగ్లెక్ట్ చేశారనుకోండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్కి దారి తీస్తుంది. ఒకటే నేను చూస్తున్నాను, ఎప్పుడైతే మీరు ఆహారం తిన్నారు, కాన్స్టిపేషన్లో ఉన్నారు, ఒక 3-4 డేస్ మోషన్కి వెళ్ళలేదు, ఏమవుతుంది? పేగుల్లో దాన్ని అలా స్టోరేజ్ చేసేస్తూ ఉంటుంది. స్టోరేజ్ చేసి ఏమవుతుంది? దానిలో ఉన్న నీరు శాతాన్ని ఇంకా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో పేగుల్లో ఆ మోషన్ ఉందని నీరుని మళ్ళీ అబ్జర్వ్ చేస్తూ మోషన్ అనేది చాలా హార్డ్గా అయిపోతుంది. దీనివల్ల ఏమైపోతుంది? సో గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో గ్యాస్ట్రిక్ అల్సర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ మోషన్ అనేది హార్డ్గా అయిపోయింది, పేగుల్లో ఏదో ఒక పార్ట్లో ఉండిపోయింది. దానివల్ల ఏమవుతుంది? అల్సర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే కాన్స్టిపేషన్ని నెగ్లెక్ట్ చేశారో బాడీకి కావాల్సినంత పోషకాహారాలు అందకపోవటం అనేది ఒక ప్రాబ్లం. 2 అన్ని డిసీజెస్కి దారి తీస్తుందండి. ఎప్పుడైతే కాన్స్టిపేషన్ మెయిన్ బిగిన్ అయిందో, గట్ హెల్త్ బాగోలేదో, అన్ని డిసీజులకి మీరు డోర్ తీసినట్టే ఉంటుంది. కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంది, దీనివల్ల ఏం డెవలప్ అవుతుందండి? సో ఎక్కువగా ముక్కుతూ ఉంటారు లేదా లాక్సేటివ్ ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడుతుంటారు.
ఎక్కువగా ముక్కటం వల్ల ఏం డెవలప్ అవుతుంది, పైల్స్ అనేది డెవలప్ అవుతుంది. అంటే పైల్స్ అంటే ఏం లేదండి, సో మోషన్కి వెళ్తున్నప్పుడు మలద్వారం నుంచి మోషన్ వెళ్ళిపోతుంది. ఎక్కువగా ముక్కితే ఆ యానల్ రింగ్, సో మలద్వారం దగ్గర ఉండే రింగ్ దాని నుంచి వ్యారికోస్ బయటకు వస్తూ ఉంటాయి, అంటే పిలకల్లా బయటకు వస్తూ ఉంటాయి. సో పైల్స్ డెవలప్ అవుతుంది. గ్రేడ్ 1 అని, గ్రేడ్ 3 అని, గ్రేడ్ 3 అని, గ్రేడ్ 4 అని, ఇలా 4 దశలైన పైల్స్ కంప్లైంట్ డెవలప్ అవుతుంది. ఎందువల్ల? కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉండటం వల్ల. సో ఏంటికి ముక్కుతూ ఉంటారు. ఎప్పుడైనా మీకు కాన్స్టిపేషన్ ఉంది అంటే సో న్యాచురల్గా ఫుడ్ తీసుకొని బొవెల్ మూమెంట్ రావడానికి చేయండి. అంతే తప్ప మీరు ముక్కుతున్నారు అంటే అక్కడ వెయిన్స్ బయటికి ఎన్లార్జ్ అయిపోతాయి. దీనివల్ల పైల్స్ కంప్లైంట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. 2, ఆ మోషన్ అలా పేగుల్లో ఉండిపోయింది, బయటికి ఎక్కడి నుంచి వెళ్ళాలో తెలియదు, పక్క నుంచి ఇంకొక ద్వారం ఏర్పరచుకుంది. సో అనదర్ ఓపెనింగ్ ఏర్పడింది. సో ఫిస్టులా డెవలప్ అయిపోయింది, ఫిజర్ డెవలప్ అయిపోయింది. ఈ కాన్స్టిపేషన్ కనుక మనం నెగ్లెక్ట్ చేసాము అంటే పైల్స్ అని, ఫిస్టులా అని, ఫిజర్స్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ దారి తీసే ఛాన్సెస్ చాలా వరకు ఎక్కువగా. సరే, హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ అందుబాటులో ఉంది ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని పూర్తిగా తగ్గించుకోవడానికి, మళ్ళీ రాకుండా చేసుకోవడానికి? హోమియోపతిలో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. సో కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది అన్నది మెయిన్ రీజన్ మనం తీసుకోవాలి. ఒకటి, ఏదైనా డిసీజ్ ఉన్నా పాటు సో ఒక డిసీజ్ యొక్క సైడ్ ఎఫెక్ట్ కూడా కాన్స్టిపేషన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ వల్ల సైడ్ ఎఫెక్ట్ కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా ఫైబర్ ఫుడ్, గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల కూడా కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అలా ఏం డిసీజ్ ఏంటనేది రూట్ కాజ్ అనేది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఒక హోమియోపతి రెమెడీ గురించి మనం మాట్లాడుకుంటే బ్రయోనియా ఆల్బా అని ఒక హోమియోపతిక్ రెమెడీ ఉంది. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే డ్రైనెస్ అనేది మేజర్ సిమ్టమ్. సో నోట్లో కానీ, సో నోరు మనం ఎంత వాటర్ తాగుతున్నా డ్రైనెస్ అయిపోతూ ఉంటుంది. ఇలాగే కడుపులో కూడా, పేగుల్లో కూడా డ్రైనెస్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఈ డ్రైనెస్ ఎక్కువ అయిపోవటం వల్ల ఏమవుతుంది, ఫ్రిక్షన్, మలం అనేది స్పీడ్గా వెళ్ళదు, ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతూ ఉంది. దానివల్ల కాన్స్టిపేషన్ వస్తుంది. సో మలం హార్డ్గా రావటం అనేది జరుగుతుంది. సో ఈ బ్రయోనియా అనే డ్రగ్ను కనుక మేజర్ తీసుకుంటే ఈ డ్రైనెస్ అనేది ముఖ్యంగా మన లక్షణాల కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఇలా డ్రైనెస్గా ఉంది, కాన్స్టిపేషన్గా ఉంది అంటే బ్రయోనియా అనేది మనం ఇండికేట్ చేయొచ్చు. సార్, ఈరోజు మన ప్రేక్షకుల కోసం కాన్స్టిపేషన్ ప్రాబ్లం గురించి, వాటికి వచ్చే అది మనం పట్టించుకోకపోతే వచ్చే సమస్యల గురించి, ఎలా తగ్గించుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ.